హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఈ వీడియోలో ఒక హెవీ బ్లౌజ్ అయితే ఒకటి వర్క్ చేసినామండి, అది చూపిస్తాను. ఒకటే వీడియోలో అయితే చూపించడం వీలు కాదేమో. ఫస్ట్ అయితే నెక్ అయితే చూపిస్తున్నా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సేమ్ డిజైన్ కాబట్టి నేను ఫ్రంట్ నెక్ వేసి చూపిస్తున్నాను. చాలామంది హ్యాండ్స్ ఒకటే చూపిస్తున్నారు అక్క, నెక్ కూడా చూపించండి ఒకసారి అని మెసేజ్ చేస్తున్నారు. సేమ్ హ్యాండ్కి సేమ్ బార్డర్ ఉందంటే నేను చూపించట్లేదు. ఇదైతే ఫ్రంట్ నెక్. ఇది ఫ్రంట్ నెక్ 6.5 ఉంటుంది, 6 ఉంటుంది ఒక్కొక్కరికి. వాళ్ళ బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి నెక్ అయితే క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా నెక్ అయితే డ్రా చేసుకున్నాను. మీకు ఇట్లా నెక్ ఎలా డిజైన్ ఎలా ట్రేస్ చేసుకోవాలి, ఫ్రంట్ నెక్ ఎక్కడ వస్తుంది, బ్యాక్ నెక్ ఎక్కడ వస్తుంది అని తెలియకపోతే నా ముందు వీడియోలలో చూడండి, కొంచెం ఐడియా వస్తుంది. ఫ్రంట్ ఎక్కడ, హ్యాండ్స్ ఎక్కడ, బ్యాక్ ఎక్కడ తీసుకోవాలని. ఇప్పుడైతే మనం నెక్ డ్రా చేసుకున్నాం కదా, 6.5 ఉంది వీళ్ళది. పెట్టేసుకొని లైన్ అయితే డ్రా చేసుకున్నాము. 6.5కి బ్యాక్ సైడ్ ఇంకా వర్క్ వేసుకుంటూ రావాలి. ఆ లైన్ వెంబడి మనం స్టార్ట్ చేసుకోవాలి. టైలర్స్ అక్కడ నెక్ కట్ చేసుకుంటారనమాట. నెక్ కట్ చేసుకొని లైనింగ్ అటాచ్ చేసి తిప్పేసేస్తారు. మనకి వర్క్ నీట్గా ఒక నెక్ చుట్టూ క్రాస్ లాగా వస్తుందన్నమాట. ఫస్ట్ అయితే షుగర్ బీడ్స్ స్టిక్ చేస్తున్నాను. నేను కాటన్ థ్రెడ్ యూస్ చేస్తాను. షుగర్ బీడ్స్కి కొంచెం గట్టిగా ఉంటుంది కాటన్ థ్రెడ్ అయితే. మనం స్టీల్ నీడిల్ వాడతాం కాబట్టి ఎక్కువ బీడ్స్ అయితే ఎక్కవండి. ఒక 7, 8 అట్లా ఎక్కుతుంటాయి. 2 వదులుకుంటూ మనం నిదానంగా, కొంచెం బీడ్స్ అయితే కొంచెం స్లోనే అవుతుంది. 2 వదులుకుంటూ దగ్గరికి మనం హ్యాండ్తో అట్లా జరుపుకుంటూ వేసుకుంటూ రావాలి. అలైన్ అయిపోయిన తర్వాత నేను స్టోన్లెస్ స్టిక్ చేసి చూపిస్తున్నాను. స్టోన్లెస్ మనం గమ్ పెట్టి కూడా స్టిక్ చేసుకోవచ్చు. కొంతసేపు ఉన్న తర్వాత మళ్ళీ మనం నిడిల్తో థ్రెడ్తో కుట్టుకున్నామంటే జారదనమాట మనకు. ఇప్పుడు కొంచెం మనం జరుపుకుంటూ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ జరుపుకుంటూ మనం వేసుకోవాలి. ఫస్ట్ అయితే గమ్తో స్టిక్ చేసి పెట్టుకున్నామంటే ఇంకా కదలదనమాట, ఫాస్ట్గా అయిపోతుంది స్టోన్లెస్. కొంచెం స్టోన్లెస్ యాడ్ చేస్తే బ్రైడల్ బ్లౌజ్లకు కొంచెం హెవీ లుక్ వస్తుంది అనమాట. కొంచెం షైనింగ్ అవుతుంటాయి కాబట్టి స్టోన్లెస్ యాడ్ చేస్తాము. స్టోన్లెస్ కొంచెం కలర్ షేడ్ వస్తుందండి ఈ మధ్య, అందుకే ఎక్కువ థ్రెడ్ వర్కే ప్రిఫర్ చేస్తున్నారు అందరూ. థ్రెడ్ వర్క్ వేయండి అంటున్నారు. ఏమంటే ఇంకా పెళ్లి కూతురులకి గ్రాండ్గా కనిపించాలి కాబట్టి స్టోన్లెస్ మిడిల్లో యాడ్ చేస్తున్నాను. లెఫ్ట్ రైట్ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా అదంతా నేను మళ్ళీ కుట్టేస్తాను. ఇప్పుడైతే మళ్ళీ షుగర్ బీడ్స్ లైన్ ఒక లైన్ వేసుకుంటూ రావాలన్నమాట. స్టోన్లెస్ను ఆనుకొనే వేస్తున్నాను చూడండి. మనం మగ్గం వర్క్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫ్రేమ్ తిప్పకుండా మన హ్యాండే తిరగాలన్నమాట. నేను పైనుంచి కింద కుట్టుకుంటూ వచ్చినాను షుగర్ బీడ్స్. ఇప్పుడు మళ్ళీ కింద నుంచి పైకి కుట్టుకుంటూ వెళ్తున్నాను షుగర్ బీడ్స్. నేను ఫ్రేమ్ ఏం తిప్పట్లేదు, మన నీడిలే బ్యాక్ తీసుకుంటున్నాను అనమాట. అట్లా ప్రాక్టీస్ చేయాలి. షుగర్ బీడ్స్ ఇట్లా కుప్పలాగా పోసేసుకొని ఒక కవర్లో అట్లా మనం థ్రెడ్స్ కొనుక్కుంటాం కదా, అది బాక్స్ వస్తుంది కదా, బాక్స్లో అట్లా పోసేసుకొని ఇట్లా అన్నామంటే ఎక్కేస్తాయి. ఒక్కొక్కటి ఎక్కించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ డిజైన్ అయితే చాలా హెవీగా ఉంటుంది కానీ సింపుల్గా వేసుకోవచ్చు. స్టోన్లెస్ ఫస్ట్ షుగర్ బీడ్స్ కుట్టినాము, తర్వాత స్టోన్లెస్, తర్వాత మళ్ళీ షుగర్ బీడ్స్ కుట్టినాము. నెక్స్ట్ అయితే ఇట్లా పొడువుగా ఉంటాయి బంచెస్ దొరుకుతాయి, అవి బీడ్స్, అవి చూపిస్తాను. నెక్ మనం ఎంతవరకు అయితే డ్రా చేసుకున్నామో అంతవరకే వేసుకోవాలండి. థ్రెడ్ వరకు అయితే మనము కొంచెం పైకి వేసుకున్నా ఏం కాదు, ఎందుకంటే టైలర్స్ కుట్టేటప్పుడు నిడిల్ ఎక్కినా పర్లేదు వాళ్ళకి. ఇవి బీడ్స్ ఉన్నాయనుకో వాళ్ళకి అడ్డం వస్తుంది. బీడ్స్ పైన నిడిల్ ఎక్కిందంటే అవి ఊడిపోతాయి అన్నమాట. ఇంకా వర్క్ అంతా వచ్చేస్తుంది. ఈ షేప్ అండి. ఇవైతే ఒక లైన్ వేస్తున్నాను. మామూలుగా రౌండ్ కూడా బిగ్ సైజ్ వేసుకోవచ్చు. గోల్డ్ కలర్ బంచెస్ దొరుకుతాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. కానీ ఈ మోడల్ బాగుంటాయి అన్నట్లు వేస్తున్నా నేను.
ఈ లైన్ అంతా వేసేసిన తర్వాత మళ్ళీ షుగర్ బీడ్స్ ఒక లైన్ వస్తుంది. నేను ఇంతవరకు చూపించిన బ్లౌజ్లలో ఇది హెవీ డిజైన్ అండి. ఈ వీడియోలో ఓన్లీ నెక్ ఒకటి చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ అయితే చాలా హెవీగా వేసినాము, అది కూడా చూపిస్తా. కొంచెం ఐడియాతో మీరు వర్క్ చేసుకున్నారంటే మీ బ్లౌజెస్ మీరే ఓన్గా డిజైన్ చేసుకోవచ్చండి. అదేం పెద్ద పనేం కాదు. కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి కుట్టాలని, ఓకే ఉంటే కుట్టేసుకోవచ్చు. 3000 4000 పెట్టి గ్రాండ్ డిజైన్స్ వేయించుకోవాలంటే అంత పెట్టాలనిపించదు. అందుకోసమే ఇప్పుడు గ్రాండ్ డిజైన్ కూడా చూపిస్తున్నాను. అన్నీ సింపుల్గా చూపించినాను ఇంతవరకు. షుగర్ బీడ్స్ కొంచెం క్వాలిటీవి తీసుకోవాలి. నార్మల్ క్వాలిటీ తీసుకున్నామంటే మనం వర్క్ చేసుకొని కూడా వేస్ట్ అండి, అవి కలర్ చేంజ్ అయిపోతాయి. ఈ లైన్ అంతా ఇలాగే కుట్టేసుకోవాలి. వన్ 2 3 4 5 లైన్స్ వేసేసినాం నెక్కి. సింపుల్ డిజైన్స్కి అయితే 1 లైన్ వేసేస్తాము. ఓన్లీ షుగర్ బీడ్స్ ఒకటి వేసి అవతల జర్రీ కానీ థ్రెడ్ కానీ వేసుకుంటాం మనము. కొంచెం బ్రైడల్ బ్లౌజ్ కాబట్టి 5 లైన్స్ అయితే వేసినాము. అంత స్టిక్ చేసిన తర్వాత పైన నెక్ నుంచి ఈ డిజైన్కి నేనేం పేపర్ అయితే ట్రేస్ చేసుకోలేదు. 4 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసుకున్నాను. ఆ 4 ఇంచెస్ దగ్గర శారీ కలర్ ఎల్లో అనమాట, ఎల్లో కలర్ థ్రెడ్తో ఫ్లవర్ అయితే లవంగం కుట్టు వేస్తున్నాము. ఇది నాట్ స్టిచ్ డిజైన్ అండి. ఇది ఫస్ట్ అయితే 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను కదా, ఫ్లవర్ షేప్లో గమ్ పెడుతున్నాను. మిడిల్లో ఒకటి చుట్టూ రౌండ్గా పెట్టేస్తున్నాను. ఈ రింగ్స్ అనేవి ఫస్ట్ స్టిక్ చేసుకొని తర్వాత కుట్టుకోవాలి. అప్పుడైతే ఫ్లవర్ అనేది నీట్గా వస్తుంది. మనం రింగ్స్ అలాగే కుట్టుకున్నామంటే ఇంకా షేప్ అనేది కదులుతుంది కదా, అంత నీట్గా రాదు. ముందైతే స్టిక్ చేసుకోవాలి. బ్లౌజ్కి బ్యాక్ నెక్ అయిపోయిన తర్వాత అక్కడక్కడ మనం బంచెస్ డాట్స్ అవి పెడతాం కదా, వాటికి కూడా ఇవి యూస్ చేసుకోవచ్చు. ఇవి కుట్టేసి వీటిపైన జర్కన్స్ అనేవి స్టిక్ చేస్తామన్నమాట. ఇంకా ఆరలేదు, చూద్దాం కుట్టి. ఫస్ట్ అయితే మిడిల్ది కుట్టేసుకోవాలి. ఏం లేదు, దాంట్లోకి థ్రెడ్ తీసుకునేది మళ్ళీ పక్కకు తీసుకోవాలి, స్టిక్ అయిపోతుంది అది. అంతే కుట్టేయడం. రౌండ్గా కుట్టేసుకోవాలి. ఒక్కొక్కటి కుట్టి నాటు వేయాల్సిన అవసరం అయితే లేదు. అంత రౌండ్గా కుట్టేసుకొని నాటు వేసేసుకోవాలి చివరికి. ఇప్పుడైతే వీటి చుట్టూ ఒక లైన్ బీడ్స్ కూడా వస్తాయన్నమాట. ఇంక అందుకే నాటు వేయలేదు, బీడ్స్ రౌండ్ కుట్టేసుకోవాలి, షుగర్ బీడ్స్. కొన్ని డిజైన్స్ అయితే మనం ఓన్గా ట్రేస్ పేపర్తో ట్రేస్ చేసుకోవాలి అనేం లేదు. కొంచెం ఐడియాతో ఓన్గా వేసుకోవచ్చు, టైం సేవ్ అవుతుంది. మళ్ళీ ట్రేస్ పేపర్ ట్రేస్ చేసుకోవాలి, హోల్స్ చేసుకోవాలి, లేదంటే కార్బన్ పేపర్ పెట్టేసుకొని డిజైన్ డ్రా చేసుకోవాలంటే 1 అవర్ పైన పడుతుంది. ఆ 1 అవర్ మనకి ఇక్కడ కలిసి వస్తుంది కదా, టైం వేస్ట్ కాకుండా. కొంచెం డిజైన్స్ ట్రేస్ చేసుకునే ఐడియా లేని వాళ్ళు మనం సెల్లో డిజైన్ ఉంటుంది కదండి, ఆ డిజైన్ని జిరాక్స్ చేసే షాప్స్ ఉంటాయి కదా, అక్కడ పోయి వాళ్ళకి ఈ డిజైన్ జిరాక్స్ చేయండి అంటే మనకి చేసిస్తారండి. వైట్ పేపర్ పైన ఇట్లా నెక్ మనం స్క్రీన్ షాట్ తీసుకొని పోయినామంటే చేసిస్తారు. మీరు మన నెక్ మెజర్మెంట్ని బట్టి డిజైన్ కదిలించుకుంటూ కొంచెం సెట్ చేసుకుంటూ మనం డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను నాట్ స్టిచ్ చేస్తున్నానండి. నిడిల్కి 6 లైన్స్ తీసుకున్నాను థ్రెడ్. 6 లైన్స్ తీసుకుంటూ 12 లైన్స్ అవుతాయి. మనకి ఎంత లెంత్లో కావాలో నేను రౌండ్ షేప్ గీస్తున్నాను కదా, కొంచెం ఐడియాతో మీరు నీట్గా రౌండ్ గీసుకొని ఆ లైన్ వెంబడి మనం వేసుకుంటూ వస్తే ఒకటే షేప్ రౌండ్ వస్తుంది. నేను కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను అంతగా గీసుకోలేదు.
వేసేసుకుంటే వెళ్ళిపోవడమే. మరి దాని పక్కనే తీసుకోవాలి. థ్రెడ్ మరీ ఎక్కువ తీసుకున్నారంటే ముడి పడిపోతుంది. కొంచెం కొంచెం తీసుకొని ఒక నాట్ అలా అనేసి కిందికి లాగేసుకోవాలి. అలాగా శారీ కలర్ అయితే తీసుకున్నానండి, ఎల్లో కలరు. నాట్ స్టిచ్లో చాలా డిజైన్స్ ఉన్నాయి. చెల్లా వర్క్, ఓన్లీ నాట్, ఈ లవంగం కుట్టు, కొన్ని రోజ్ ఫ్లవర్స్ కుట్టేవి ఉన్నాయి. కానీ ఎక్కువైతే ఈ ఫ్లవర్స్కి ఇది యూస్ చేస్తాము. ఇంకా ఫిల్లింగ్ చేయాలంటే నాట్స్ చిన్న చిన్న నాట్స్ అన్ని ఫ్లవర్ అంతా నింపేస్తాము. కింద చెంకి పెట్టేస్తున్నాం, దించేయడమే. కొంచెం ఈ నాట్ స్టిచ్ ఒక్కటి కొంచెం లేట్ అవుతుంది ఈ వర్క్లో. మిగతా వర్క్ అంతా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మగ్గం నీడిల్తో. ఇది మామూలుగా మనం హెమ్మింగ్ చేసే నీడిల్ ఉంటుంది కదా, మరి చిన్న నీడిల్ కాకుండా మనకి 6 లైన్స్ థ్రెడ్ ఎక్కాలి కాబట్టి కొంచెం హోల్ అనేది పెద్దగా చూసుకొని మనం తెచ్చుకుంటే ఇంకా అది ఎప్పటికైనా మనకి యూజ్ అవుతుంది. ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకున్నామంటే మనం ఎక్కడైనా మిస్ అయినా పడిపోయినా మనం వెతుక్కునే పని ఉండదు. ఈ వర్క్ కూడా హెవీగా అనిపిస్తుంది కానీ వర్క్ కూడా ఏం పెద్ద కాస్ట్ అయితే పడదండి. ఒక 3 హ్యాండ్స్కి నెక్కి అంతా కలిపి కూడా ఒక 2 మీటర్స్ స్టోన్లెస్ తీసుకున్నాను, బంచెస్ తీసుకున్నాను. అంతా కలిపి ఒక 200-250లో ఈ బ్లౌజ్కి సంబంధించిన మెటీరియల్ అంతా తీసుకున్నాను. మనం మ్యాక్సిమం ఈ బ్లౌజ్ను 3000 వరకు కాస్ట్ చేయొచ్చు మనము. మీ బ్లౌజెస్ మీరు ఓన్గా వేసుకోవడమే కాదు, ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే కూడా సింపుల్గా ఫస్ట్ మీ బ్లౌజెస్ వేసుకోండి. తర్వాత కస్టమర్స్ ఎవరైనా అడిగినారంటే వేసియండి, తప్పేం లేదు. ఊరుకుండే బదులు ఏదో ఒకటి పని చేసుకోవడం బెటర్ కదా. నేనైతే ఇట్లా లీవ్స్ అయితే గీస్తున్నాను ఓన్గా. మళ్ళీ అక్కడ ఇట్లా థ్రెడ్ వర్క్ ఫ్లవర్ కాకుండా పల్స్ వచ్చేసి రౌండ్గా అట్లా బీడ్స్ వచ్చేసి అన్నీ వైట్ కలర్వి కర్దానా ఉంటాయి కదా, ఆ బీడ్స్తో అక్కడ లీవ్స్ వేసేసి మిడిల్లో ఈ పొడుగుగా కుట్టినాం కదా నెక్కి ఆ లాంగ్ బీడ్స్ లాగా అవి వేసేస్తే సరిపోతుంది. అంత ఫ్లవర్ కుట్టినాక చూపిస్తాను నేను. ఇంకా కింద కూడా సేమ్ ఇదే డిజైన్ కంటిన్యూషన్ అవుతుంది. లీవ్స్ వేసుకొని రౌండ్గా వస్తుంది, అక్కడ ఫ్లవర్ వస్తుంది. ఇది మీకు అర్థం కావట్లే కదా, అంత కుట్టిన తర్వాత చూడండి ఆ ఫ్లవర్ షేప్ అనేది. అక్కడ కూడా లీవ్స్ గీస్తున్నాను. ఫస్ట్ అవుట్లైన్ వేసుకోవచ్చు జరీ థ్రెడ్తో. అవుట్లైన్ వేసుకున్నాక కూడా మనం ఇట్లా కర్దానా బీడ్స్ దాని లోపల ఫిల్ చేయొచ్చు. లేదంటే నేను ఇట్లా లీఫ్ షేప్ గీసిన కదా, ఆ షేప్లో బీడ్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ 3 అయితే తీసుకోవాలి క్రాస్గా, మళ్ళీ కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ 3 తీసుకుంటాం అనమాట. ఇంకా లీఫ్ షేప్ మనం జరీ థ్రెడ్తో అవుట్లైన్ వేసేసరికి వచ్చేస్తుంది. నెక్స్ట్ యువతల సైడ్ కొట్టేస్తాం. లీఫ్ 3 తీసుకోవాలి. షేప్ వచ్చేస్తుంది లీఫ్ షేప్. 3, 3, 6. ఈ గోల్డ్ కలర్వి బిగ్ సైజ్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు అవి తీసుకుంటున్నా. ఒక షుగర్ బీడ్ తీసుకున్నాము లాస్ట్లో. లెఫ్ట్ ఒకటి, ఒక రింగ్ ముందుకు తీసుకొని ప్రతిసారి నాట్ వేయాల్సిన అవసరం లేదు. కొన్ని డిజైన్స్ మనం ఓన్గానే, మనకు డిజైన్ పేపర్ అవసరం లేదు, ఇట్లా ఓన్గానే వేసేసుకోవచ్చు. కొంచెం మనకు టైం సేవ్ అవుతుంది. లేదు ఏదన్నా మిస్టేక్ వస్తే ఎందుకులే అనిపించిందంటే ఏం పర్లేదు, డిజైన్ ట్రేస్ చేసుకొని నిదానంగానే వేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది.
కొంచెం ఆలోచించే పని కూడా ఉండదు. ఇక్కడ ఏమొస్తుందని ట్రేస్ చేసేసుకున్నామంటే డిజైన్ ఫాస్ట్గా వేసేసుకోవచ్చు. నేను ఈ డిజైన్ ఇది 4th బ్లౌజ్ అండి ఈ డిజైన్ వేసేది, అందుకే ఇంకా ఐడియా ఉంది నాకు, అందుకు ఫాస్ట్గా వేసేస్తున్నాను. డిజైన్ పేపర్ అయితే ట్రేస్ చేసుకోలేదు, హ్యాండ్స్కి అయితే ట్రేస్ చేసుకున్నాను. ఇంకా సేమ్ అక్కడ కూడా అవే లీవ్స్, ఇంకా అవే బిగ్ సైజ్ బీడ్స్. ఇక్కడ కింద ఫ్లవర్ వచ్చింది కదా కనిపించట్లే, మళ్ళీ చూపిస్తుంది ఆ ఫ్లవరు. మళ్ళీ లీవ్స్ ఉన్న ప్లేస్లో బీడ్స్ కొట్టేసుకుంటాం. అంత అయిపోయిన తర్వాత చూపిస్తాను అది. ఇప్పుడైతే జరీ థ్రెడ్ తీసుకొని అవుట్లైన్ వేస్తున్నాను. నెక్ కూడా అవుట్లైన్ వేసుకోవాలి. మనం ఫ్రంట్లో షుగర్ బీడ్స్ తీసుకున్నాం కదండి, అక్కడ కూడా మనం బీడ్స్ జరీ థ్రెడ్తో అయినా వేసుకోవచ్చు, లేదంటే గోల్డ్ కలర్ థ్రెడ్ ఒక లైన్ వేసుకొని తర్వాత జరీ అయినా వేసుకోవచ్చు. ఇంకా కొంచెం నెక్ అనేది వెడల్పు వస్తుంది అనమాట. ఇప్పుడు 5 లైన్స్తో మనం నెక్ వేసినాము, మళ్ళీ జరీ థ్రెడ్ అవతల ఇవతల 2 లైన్స్ వస్తాయి, 7 లైన్స్ అవుతాయి టోటల్గా. ఇంకా థ్రెడ్ కూడా వేసినామంటే గోల్డ్ కలర్ది ఒక 8 లైన్స్ వేస్తే చాలా హెవీగా వస్తుంది ఇది నెక్ అనేది. ఇప్పుడు సింపుల్గా కొంతమంది వేసుకోవాలన్న వాళ్ళు ఇదంతా అవసరం లేదండి, డిజైన్ ఓన్లీ నెక్ ఒక్కటి వేసుకోవచ్చు. నెక్ ఒకటి వేసుకొని షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, ఆ షుగర్ బీడ్స్ ఒక బిగ్ సైజ్ బీడ్ తీసుకొని అక్కడొకటి కూడా మనం షుగర్ బీడ్స్ లైన్ ఉంది కదా అది లాస్ట్ లైన్, దాన్ని ఆనుకొని మనం ఇట్లా పెట్టేసుకున్నాం కూడా బాగుంటుంది. ఇప్పుడైతే అవుట్లైన్ అయితే వేస్తున్నాను. మనం ముందైనా అవుట్లైన్ వేసుకొని లోపల బీడ్స్ కుట్టుకోవచ్చు, బీడ్స్ కుట్టుకున్నాకన్నా అవుట్లైన్ వేసుకోవచ్చు, మన చాయిస్. ఫ్లవర్ అంతా అవుట్లైన్ అయిపోయింది. ఇంకా అంతా బీడ్స్ కుట్టేసుకొని లీవ్స్ కుట్టేసుకొని అట్లా అవుట్లైన్ వేసేసుకోవాలి లీవ్స్కి. ఈ బీడ్స్ కుట్టినప్పుడు అంత షేప్ కనిపించలేదు చూడండి. ఇప్పుడు మనం జరీ థ్రెడ్తో అవుట్లైన్ చేస్తున్నాం కదా, షేప్ కరెక్ట్గా వచ్చేలాగా పైన ఇట్లా కోసగా షార్ప్గా వచ్చేలాగా తీసుకోవాలి లీఫ్. ఇట్లా రౌండ్ తిప్పినామంటే డిజైనే ఎత్తిపోతుంది, లీఫ్ షేప్ ఉండదు అది. లీవ్స్కి ఒక్కటే అవుట్లైన్ వేస్తున్నాము, ఆ బీడ్స్కి అయితే ఏం వేయట్లేదు. ఇంకా నెక్ చుట్టూ ఒక లైన్, మనం ఇప్పుడు బీడ్స్ కుట్టుకున్నాం కదా, బీడ్స్కి లెఫ్ట్ రైట్ 2 సైడ్స్ అయితే మనం అవుట్లైన్ చేసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ నెక్ వర్క్ చేయడానికి నాకు 4 hours పట్టిందండి టైము, ఓన్లీ ఫ్రంట్ నెక్. ఇంకా బ్యాక్ నెక్కి 5 hours పట్టింది. 1 day అంతా కంప్లీట్గా కూర్చున్నా కూడా నెక్ అయిపోలేదు అసలు, 2 days పట్టింది నాకు. ఇప్పుడు జర్కన్స్ అయితే స్టిక్ చేయాలి మిడిల్లో. టోటల్గా బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది డిజైన్. అక్కడక్కడ గ్యాప్లో కూడా జర్కన్స్ అవి రింగ్స్ అనేవి స్టిక్ చేసినాము, వాటిపైన జర్కన్ స్టోన్స్ అనేటివి స్టిక్ చేద్దాం. ఇప్పుడు మనం హ్యాండ్తో అయినా పెట్టవచ్చు. ఈ రింగ్స్కి జర్కన్స్ కరిపియాలంటే కొంచెం టైం తీసుకోవాలి, వెంటనే అంటే అవి కదులుతుంటాయి. కొంచెం గమ్ ఆరిన తర్వాత ఇయర్ బడ్ తీసుకొని స్టిక్ చేసేసినామంటే తొందరగా స్టిక్ అవుతాయి. కొంచెం గమ్ ఇంకా తడిగా ఉందంటే అవి మనకే హ్యాండ్కి వచ్చేస్తాయి. కొంచెం ఆరాలి, ఒక 1 minute. ఏమంటే నేను వీడియో కోసమని తొందరగా చూపిస్తున్నాను. సేమ్ అండి, సేమ్ నెక్ ఫ్రంట్ ఎలా వేసుకున్నామో సేమ్ మెజర్మెంట్ పెట్టుకొని మనం నెక్ వెడల్పు 3 ఉండొచ్చు, 2.5 ఉండొచ్చు, లెంత్ 10 ఉండొచ్చు, 11 ఉండొచ్చు. మన మెజర్మెంట్ బ్లౌజ్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం నెక్ పేపర్ కట్ చేసేసుకొని, ఇంకా నెక్ కూడా నేనేం డిజైన్ అయితే డ్రా చేసుకోలేదు బ్యాక్ నెక్కి,
సేమ్ ఫ్రంట్ నెక్ ఎట్లా గీసుకున్నానో డిజైన్ 4 ఇంచెస్ దగ్గర ఫ్లవర్ వచ్చేలాగా మెజర్మెంట్ చూసుకొని ఆ గ్యాప్లో ఇవి వేసేసుకున్నాను. అంతే. బ్యాక్ నెక్ చూపిస్తున్నాను. ఇట్లా మనం నెక్ మెజర్మెంట్ని బట్టి మనం పేపర్ అయితే కట్ చేసుకుంటున్నాను నేను. కట్ చేసేసుకొని ఇంకా మనం పెన్సిల్తో మెజర్మెంట్ అయితే డ్రా చేసుకుంటాం కదా. లైన్ ఇది 3 ఉంది. నెక్ పొడవు వచ్చేసి 12 ఉందండి. చాలా డీప్ నెక్ ఇది. ఫస్ట్ అయితే షుగర్ బీడ్స్ ఆ లైన్ అమ్మడి స్టిక్ చేసుకుంటాము. సేమ్ ఫ్రంట్ నెక్ ఎలాగో ఇంకా సేమ్ అంతే. 4 ఇంచెస్ దగ్గర టేప్ పెట్టుకొని ఫ్లవర్ వేసేసుకొని ఆ గ్యాప్లో మనం లీవ్స్ అవన్నీ వేసేసుకుంటామండి. బ్యాక్ నెక్ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇది బ్యాక్ నెక్. అక్కడక్కడ వీప్ అంతా ఫుల్గా వచ్చేలాగా బ్యాక్ స్టోన్స్ కరిపించేసి మల్టీ కలర్వి దాని చుట్టూ బీడ్స్ అయితే కుట్టినాను. టోటల్గా నెక్ ఫ్రంట్ నెక్ డిజైన్ అయితే ఇదండి. నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ అయితే చూపిస్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి.